మనం వాస్తు గురించి ఎక్కువ వింటుంటాం. అంటే ఈశాన్యంలో బరువు పెట్టకూడదు, లేదా ఈస్ట్ వైపు నుంచి కొంతమంది నాకు దక్షిణం కలిసి వస్తుంది, కొంతమంది పడమటి గుమ్మాలు కలిసి వస్తాయని అంటారు. ఈ గుమ్మాల యొక్క అంటే ఏదో ఒక పాటలో చెప్పినట్టు ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు ఈ వాస్తు అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు నమ్ముతాం అని కూడా అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే వాస్తు అన్నది ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఐదర్ ఆస్ట్రాలజీ ఆర్ వాస్తు. దాన్ని 360 degrees ఉంటాయి. ఒక పాయింట్ అంటే 360 degrees. దీన్ని 4 divisions చేశారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇలా 4 divisions చేశారు. 4 divisions చేసినప్పుడు మనిషి అటువైపు వెళ్ళడం నేర్చుకున్నాడు. దీనికి ఒక కథ కూడా ఉంటుంది. వాస్తు పురుషుడు ఎలా పుట్టాడు అన్న ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఆయన పడుకునే విధానాన్ని బట్టి వాస్తుని డివైడ్ చేశారని చెప్పి కూడా అంటాం. ఓకే. ఆయన తూర్పు ఆగ్నేయానికి తల పెట్టుకుని వాయువ్యానికి కాళ్ళు పెట్టుకుని పడుకున్నారని చెప్తారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈశాన్యం బరువు ఎందుకు పట్టకూడదు? ఈశాన్యానికి వచ్చేసరికి అధిపతి గురువు. గురువు నాలెడ్జ్ అండ్ ప్రాస్పరిటీ ఇండికేట్ చేస్తాడు. ఆయన మీద బరువు పెడితే రావాల్సింది కూడా నాలెడ్జ్ కూడా రాదు. అందుకని ఈశాన్యాల్లో బరువు ఉంచకూడదు అని చెప్తాం. ఫస్ట్ థింగ్. సెకండ్, ఫేసింగ్కి వచ్చేసరికి మనిషి పేరుని బట్టి, రాశిని బట్టి ఫేసింగ్స్ అన్నది డిసైడ్ చేస్తాం. ఈ 4 ఫేసింగ్స్కి ఇది వరకు వెళ్ళేవారు. పూర్వం మన వాళ్ళు 4 వైపులా మండువాయిళ్ళు ఉండేది, 4 వైపుల నుంచి వెళ్ళేవారు. ఈ పేరుని బట్టి అటువైపు వెళ్ళడం వల్ల వైబ్రేషన్స్ సింక్ అవ్వట్లేదు. మన జనరల్ టర్మినాలజీలో వైబ్రేషన్ సింక్ అవ్వట్లేదు. డిస్టర్బెన్సెస్ అన్నవి వాళ్ళకి హెల్త్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు ఆ అన్న అక్షరం ఉంది, వాళ్ళు పడమటి వైపు నుంచి వెళ్తున్నప్పుడు హెల్త్ డిస్టర్బెన్సెస్ రావడం గమనించారు. అలా గమనించబడి మన అక్షరాలని డివైడ్ చేసి వర్గాల కింద వాటిని బట్టి ప్లేస్మెంట్స్ అన్నవి డివైడ్ చేశారు. ఇలా 4 sides నుంచి వెళ్తున్నారు, అయినా సింక్ అవ్వట్లేదు. వేరే వైపు నుంచి వెళ్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తాం. అగైన్ దేవర్ డివైడెడ్ 4 corners, 4 అగైన్ సబ్ డివిజన్స్ జరిగాయి. నార్త్ ఈస్ట్ అని, సౌత్ వెస్ట్ అని, ఇలా 4 సబ్ డివిజన్స్ జరిగాయి. ఈ సబ్ డివిజన్స్లో వెళ్తున్నప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, బట్ మైన్యూట్. అగైన్ వాళ్ళు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం 2 పనికొస్తాయి. తూర్పు ఈశాన్యానికి వెళ్ళాం, ఉత్తరం పనికి రాదు, ఉత్తరం మానేసి తూర్పు ఈశాన్యానికి వెళ్ళటం, ఇలా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్. మనిషి మనుగడ గ్రోత్ పెరిగింది. పూర్వం మండువా ఇళ్లలో ఏమయ్యేదంటే, ఇప్పుడు మీరు ఇంట్లోకి ఒక ప్లేస్ నుంచి ఎంటర్ అవుతుంది, రోజు గుర్తుపెట్టుకుని అదే ప్లేస్ నుంచి ఎంటర్ అవ్వరు కదా. ఏదో అర్జెంట్ పని మీద వస్తాం, రాకుండా డైరెక్షన్లోంచి వచ్చి డిస్టర్బ్ అయిపోతున్నారు. అందుకని పర్టిక్యులర్ వాంట్స్, పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ని డీల్ చేయడానికి మిగతా సైడ్స్ క్లోజ్ చేసి ఆ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళమని చెప్పాం. దానివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క గ్రోత్, ఫ్యామిలీ గ్రోత్ కానీ ఇవి కానీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ నుంచి అది గ్రాడ్యువల్గా పెరిగింది. కానీ మండువా ఇళ్లలో ఉన్న వాళ్ళు చాలామంది డిస్టర్బ్ అయ్యారు అని నేను అబ్జర్వ్ చేసింది, మా ఫాదర్ ఆస్ట్రాలజర్, ఆయన అబ్జర్వ్ చేసింది, ఆయన దగ్గర నేను నేర్చుకున్నది, తర్వాత నేను గమనించినవి, ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది డిస్టర్బ్ అయ్యారు. అండ్ ఎల్ షేప్ ఫార్మేషన్స్లో ఉన్న ఇల్లు ఒకటి, కట్స్ ఉన్న ఇల్లు ఒకటి, అక్కడ కూడా చాలా డిస్టర్బెన్సెస్ అన్నవి రైజ్ అవుతున్నాయి.